నువ్వు ఉండడానికి ఇల్లు కూడా లేదేమో. సొంత ఇల్లు లేదయ్యా మాకు, అందరికీ కొంతమంది గవర్నమెంట్ ఇల్లు ఇస్తున్నారు, మరి కొంతమంది ఏమో వాళ్ళే ఇల్లు కట్టుకుంటున్నారు. కొంతమంది చూడండి అటు కాకుండా ఇటు కాకుండా ఉంటారు. అటు గవర్నమెంట్ ఇల్లుకి వాళ్ళు ఎలిజిబుల్ అవ్వరు, పోనీ ఇల్లు కట్టుకోవడానికి వాళ్లకు వస్తున్న జీతం కానీ వారికి ఉన్న సంపాదన కానీ సరిపోదు. అలాంటప్పుడు అద్దిళ్లలో బ్రతుకుతూ ఓనర్స్ ద్వారా ఇబ్బంది పడుతూ ఉంటే ఏసే చెప్పే మాట ఏంటంటే, నక్కలకు బొరియలున్నవి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నవి, మనుష్య కుమారునికి తలవాల్చుకుంటకైనాను స్థలము లేదు. నాకు కనీసం మీకు అద్దిల్లైనా ఉంది, నాకు అద్దిల్లు కూడా లేదు. ఏ ప్రాంతం తిరిగితే అక్కడ ఎవరి ఇంట్లో పడితే వాళ్ళ ఇంట్లో అలా బస చేస్తూ నేను తిరిగాను. ఆయన సర్వాధికారి అయిన దేవుడు. ఆయనకు పరలోకంలో ఉన్న ఆయన మహిమ గల ఇల్లు మనం చూస్తే, ఈ లోకంలో నీ కోసం నా కోసం ఆయన వచ్చి ఒక ఇల్లు కూడా లేకుండా, ఒక సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక గూడు కూడా లేకుండా ఆయన తిరగాల్సిన అవసరం లేదు. కానీ దేవునికి మన పట్ల ఉన్న ప్రేమ అంత గొప్పది.